హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యు ఆల్. ఈ వీడియోలో మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీలో భాగంగా 3-ఫేస్ మోటార్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు ఎవరైనా మన తెలుగు ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ ఎంటర్ ఇంటు ది క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఆఫ్ లాంగ్ చోర్డ్ వైండింగ్ ఈజ్ అవాయిడెడ్ ఇన్ ఏసీ మోటార్స్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఏసీ మోటార్లో లాంగ్ చోర్డ్ వైండింగ్ను ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ లో ఎఫిషియన్సీ, ఆప్షన్ బి లో స్టార్టింగ్ టార్క్, ఆప్షన్ సి మోర్ వైండింగ్ వైర్ రిక్వైర్డ్, ఆప్షన్ డి వచ్చి లెస్ హీట్ డిసిపిటేషన్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి మోర్ వైండింగ్ వైర్ రిక్వైర్డ్. ఇక్కడ ఏసీ మోటార్లో లాంగ్ చోర్డ్ వైండింగ్ను ఎందుకు అవాయిడ్ చేస్తాము అంటే మోర్ వైండింగ్ వైర్ రిక్వైర్డ్. అందువలన ఈ ఏసీ మోటార్స్లో లాంగ్ చోర్డ్ వైండింగ్ను అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ హ్యాజ్ మోర్ స్పేస్ ఫర్ కూలింగ్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఏ రకమైన వైండింగ్లో కూలింగ్ పర్పస్ కోసం ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్, ఆప్షన్ బి బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్ అండ్ రోటర్, ఆప్షన్ సి బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్, ఆప్షన్ డి వచ్చి బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ వెడ్జ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్. సో విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ హ్యాజ్ మోర్ స్పేస్ ఫర్ కూలింగ్ అని అంటే ఆన్సర్ వచ్చి బిట్వీన్ ఓవర్ హ్యాంగింగ్ కాయిల్స్ అండ్ యోక్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ది ప్యానల్ బోర్డ్స్ ఆర్ యూజ్డ్? ప్యానల్ బోర్డ్స్ అనేవి ఎక్కడ ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఇండస్ట్రియల్ మోటార్ డ్రైవ్స్, ఆప్షన్ బి డొమెస్టిక్ వైరింగ్ సర్క్యూట్స్, ఆప్షన్ సి 3-ఫేస్ డొమెస్టిక్ వైరింగ్, ఆప్షన్ డి లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఏసీ అండ్ డీసీ సప్లై. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 3-ఫేస్ డొమెస్టిక్ వైరింగ్. సో మనం ప్యానల్ బోర్డ్స్ అనేవి ఎక్కడ ఉపయోగిస్తామంటే 3-ఫేస్ డొమెస్టిక్ వైరింగ్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యూజింగ్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ టు స్టార్ట్ ది 3-ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి 3-ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ను రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ ద్వారా స్టార్ట్ చేయవలసిన ఆవశ్యకత ఏమిటి? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ రెడ్యూస్ రోటార్ వోల్టేజ్, ఆప్షన్ బి వచ్చి రెడ్యూస్ రోటార్ కరెంట్, ఆప్షన్ సి ఇంక్రీజ్ ది టార్క్, ఆప్షన్ డి రెడ్యూస్ ది పవర్ లాస్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఇంక్రీజ్ ది టార్క్. సో మనందరికీ తెలుసు 3-ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనేది హై స్టార్టింగ్ టార్క్ మరియు రన్నింగ్ టార్క్ అవసరమైన చోట మాత్రమే ఉపయోగిస్తాము. ఇక్కడ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యూజింగ్ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్ టు స్టార్ట్ 3-ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటే ఆన్సర్ వచ్చి ఇంక్రీజ్ ది టార్క్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ 3-ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 3-ఫేస్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో ఉపయోగించే స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్, ఆప్షన్ బి రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్, ఆప్షన్ సి చేంజింగ్ ది అప్లైడ్ ఫ్రీక్వెన్సీ మెథడ్, ఆప్షన్ డి వచ్చి చేంజింగ్ ది నెంబర్ ఆఫ్ స్టేటర్ పోల్స్ మెథడ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్ మెథడ్. సో
విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటే ఆన్సర్ వచ్చి రోటార్ రియోస్టాట్ స్పీడ్ కంట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ 3-phase మోటార్ వైండింగ్ ఇఫ్ ద కాయిల్ పిచ్ ఈజ్ లెస్ దెన్ పోల్ పిచ్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి 3-phase మోటార్ వైండింగ్లో కాయిల్ పిచ్ అనేది పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంటే ఆ వైండింగ్ను ఏమని పిలుస్తాం? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఫుల్ పిచ్ వైండింగ్, ఆప్షన్ బి హోల్ కాయిల్ వైండింగ్, ఆప్షన్ సి లాంగ్ చోరెడ్ వైండింగ్, ఆప్షన్ డి షార్ట్ చోరెడ్ వైండింగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి షార్ట్ చోర్డ్ వైండింగ్. సో 3-phase మోటార్ వైండింగ్లో కాయిల్ పిచ్ అనేది పోల్ పిచ్ కన్నా తక్కువగా ఉంటే ఆ వైండింగ్ను మనం షార్ట్ చోర్డ్ వైండింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది డిమెరిట్ ఆఫ్ 3-phase కాన్సన్ట్రేటింగ్ వైండింగ్? క్వశ్చన్ వచ్చి 3-phase కాన్సెంట్రిక్ వైండింగ్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏమిటి? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ మోర్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్, ఆప్షన్ బి ఏ స్టెప్డ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్, ఆప్షన్ సి మోర్ డిఫికల్ట్ టు షేప్ ది కాయిల్స్ యూనిఫార్మ్లీ, ఆప్షన్ డి ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు మేక్ కనెక్షన్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఏ స్టెప్డ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్. సో 3-phase కాన్సెంట్రిక్ వైండింగ్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏమిటి అని అంటే ఆన్సర్ వచ్చి ఏ స్టెప్డ్ ఫార్మర్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వై ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది రోటార్ సర్క్యూట్ అట్ స్టార్టింగ్ త్రూ 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్? ఇక్కడ క్వశ్చన్ వచ్చి 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ స్టార్టర్ను ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ రోటార్ సర్క్యూట్లో ఎందుకు వాడుతారు? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ టు గెట్ హై రన్నింగ్ టార్క్, ఆప్షన్ బి టు గెట్ హై స్టార్టింగ్ టార్క్, ఆప్షన్ సి టు రెడ్యూస్ ది లోడ్ కరెంట్, ఆప్షన్ డి టు గెట్ ఇంక్రీజ్డ్ స్పీడ్ ఎట్ స్టార్టింగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి టు గెట్ హై స్టార్టింగ్ టార్క్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ మోటార్ ఇఫ్ ద రోటర్ వైండింగ్ ఇన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ అట్ స్టార్టింగ్? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే మొదట్లోనే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటర్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతే ఏం జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ విల్ నాట్ రన్, ఆప్షన్ బి రన్స్ ఎట్ లో స్పీడ్, ఆప్షన్ సి రన్స్ ఎట్ వెరీ హై స్పీడ్, ఆప్షన్ డి రన్స్ బట్ నాట్ ఏబుల్ టు పుల్ ది లోడ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ విల్ నాట్ రన్. సో స్టార్టింగ్లోనే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటర్ వైండింగ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతే ఆన్సర్ వచ్చి విల్ నాట్ రన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ 1 phase ఫెయిల్ డ్యూరింగ్ రన్నింగ్? క్వశ్చన్ వచ్చి 3-phase ఇండక్షన్ మోటార్ తిరుగుతున్నప్పుడు ఒక ఫేస్ ఫెయిల్ అనేది అయితే అప్పుడు మోటార్లో ఏం జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ మోటార్ రన్స్ నార్మలీ, ఆప్షన్ బి మోటార్ స్టాప్ ఇన్స్టంటేనియస్లీ, ఆప్షన్ సి మోటార్ రన్స్ స్లోలీ ఫైనలీ ఇట్ బర్న్స్, ఆప్షన్ డి మోటార్ రన్స్ విత్ ఇర్రెగ్యులర్ స్పీడ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి మోటార్ రన్స్ స్లోలీ ఫైనలీ ఇట్ బర్న్స్. సో వాట్ హ్యాపెన్స్ టు 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ 1 phase ఫెయిల్స్ డూయింగ్ రన్నింగ్? అంటే ఆన్సర్ వచ్చి మోటార్ రన్స్ స్లోలీ ఫైనలీ ఇట్ బర్న్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆన్ 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ 1 phase ఈజ్ కట్ ఆఫ్ డూయింగ్ రన్నింగ్ విత్ లోడ్? క్వశ్చన్ వచ్చి 3-phase ఇండక్షన్ మోటార్
లోడ్తో నడుస్తున్న సమయంలో ఒక ఫేస్ అనేది కట్ అయితే మోటార్పై చూపే ప్రభావం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ మోటార్ స్టాప్స్ ఎట్ వన్స్, ఆప్షన్ బి మోటార్ విల్ రన్ నార్మలీ, ఆప్షన్ సి మోటార్ రన్స్ విత్ హమ్మింగ్ నాయిస్ విత్ స్లో స్పీడ్, ఆప్షన్ డి వచ్చి మోటార్ విల్ రన్ స్లో స్పీడ్ బట్ వైండింగ్ విల్ బి బర్న్ట్ అవుట్ షార్ట్లీ. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి మోటార్ విల్ రన్ స్లో స్పీడ్ బట్ వైండింగ్ విల్ బి బర్న్ట్ అవుట్ షార్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది డిఫెక్ట్ ఇన్ ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్ రన్స్ ఎట్ లో స్పీడ్ ఇఫ్ లోడెడ్? క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఒక 3-phase ఇండక్షన్ మోటార్కు లోడ్ వేసిన తర్వాత తక్కువ వేగంతో తిరిగితే దానిలో ఏం లోపం ఉంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ రాంగ్ మోటార్ కనెక్షన్, ఆప్షన్ బి రాంగ్ స్టేటర్ కనెక్షన్, ఆప్షన్ సి ఓపెన్ సర్క్యూట్ ఇన్ రోటార్ వైండింగ్, ఆప్షన్ డి పార్షియలీ షార్టెడ్ ఇన్ స్టేటర్ వైండింగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పార్షియలీ షార్టెడ్ ఇన్ స్టేటర్ వైండింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫాల్ట్ కండిషన్ థర్మల్ ఓవర్లోడ్ రిలే ప్రొటెక్ట్స్ ఏసీ ఇండక్షన్ మోటార్? క్వశ్చన్ వచ్చి ఏసీ ఇండక్షన్ మోటార్లో థర్మల్ ఓవర్లోడ్ రిలే అనేది దేని నుండి రక్షిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ షార్ట్ సర్క్యూట్, ఆప్షన్ బి ఓపెన్ సర్క్యూట్, ఆప్షన్ సి ఓవర్ కరెంట్, ఆప్షన్ డి అండర్ వోల్టేజ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఓవర్ కరెంట్. సో ఏసీ ఇండక్షన్ మోటార్లో థర్మల్ ఓవర్లోడ్ రిలే అనేది ఓవర్ కరెంట్ నుంచి రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ది రోటార్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ అటైన్స్ టు సింక్రోనస్ స్పీడ్? క్వశ్చన్ వచ్చి 3-phase ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది సింక్రోనస్ స్పీడ్కి చేరుకున్న తర్వాత అప్పుడు రోటార్లో ఏం జరుగుతుంది? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ రోటార్ స్పీడ్ రెడ్యూసెస్, ఆప్షన్ బి రోటార్ స్పీడ్ ఇంక్రీజెస్, ఆప్షన్ సి రోటార్ స్పీడ్ రిమైన్స్ సేమ్, ఆప్షన్ డి రోటార్ బార్స్ గెట్ డ్యామేజ్డ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి రోటార్ బార్స్ గెట్ డ్యామేజ్డ్. సో ఒక 3-phase ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్ అనేది సింక్రోనస్ స్పీడ్కి చేరుకున్న తర్వాత రోటార్ బార్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ వాట్ హ్యాపెన్స్ టు ది రోటార్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ అటైన్స్ టు సింక్రోనస్ స్పీడ్ అంటే ఆన్సర్ వచ్చి రోటార్ బార్స్ గెట్ డ్యామేజ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఫ్రీక్వెంట్ బ్లోయింగ్ ఆఫ్ ఫ్యూజ్ ఆఫ్టర్ మోటార్ రన్నింగ్ సమ్స్ టైమ్? క్వశ్చన్ వచ్చి మోటార్ తిరుగుతున్న కొంత సమయానికి తరచుగా ఫ్యూజ్ అనేది బ్లోయింగ్ అవడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ ఇంప్రాపర్ ఎర్తింగ్, ఆప్షన్ బి ఓవర్లోడింగ్ ఆఫ్ మోటార్, ఆప్షన్ సి హెవీ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, ఆప్షన్ డి పూర్ ఇన్సులేషన్ ఇన్ వైండింగ్. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పూర్ ఇన్సులేషన్ ఇన్ వైండింగ్. సో మోటార్ తిరుగుతున్న కొంత సమయానికి తరచుగా ఫ్యూజ్ అనేది బ్లో అవడానికి గల కారణం వచ్చి పూర్ ఇన్సులేషన్ ఇన్ వైండింగ్. ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ మరియు జూనియర్ లైన్మెన్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.